ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆపై మంత్రి కూడా అయిపోతానని కలలు కన్నారు. కానీ లాస్ట్ మినిట్లో ఊహించని ట్విస్ట్లు. క్లైమాక్స్లో టోటల్ సీన్ మొత్తం రివర్స్. దీంతో సోషల్ మీడియాలో ఒకటే పోస్టులు. ఈ పోస్టుల టార్గెట్ నేషనల్ లెవెల్కి తమ అభిమాన నేత ఆవేదన చేరడం. ఇంతకీ ఎవరి నాయకుడు? ఏంటాయన వ్యధాభరిత గాథ? షబ్బీర్ అలీ పరిచయం అక్కర్లేని సీనియర్ కాంగ్రెస్ నేత. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుత సీఎం రేవంత్ సైతం అక్కడి నుంచి పోటీ చేయాలనుకోవడంతో లొకేషన్ చేంజ్ చేశారు. లాస్ట్ బట్ బెస్ట్ అనిపించడంలో భాగంగా నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేశారు. కానీ బై బ్యాడ్ లక్ స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. పార్టీ గెలిచి తాను ఓడ్డంతో తీవ్ర అసంతృప్తి. ఏం చేద్దాం, దురదృష్టం అలా వెంటాడిందని తనకు తాను ఓదార్చుకున్నారు. తన ఆశలన్నీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఛాన్స్ కి షిఫ్ట్ చేసుకున్నారు. 1-2 కాదు, ఏకంగా 45 ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్నారు షబ్బీర్ అలీ. దానికి తోడు పార్టీ మైనార్టీల్లోనే దిగ్గజ నేతగాను ఒక బ్రాండ్ ఉంది. దీంతో పార్టీ సైతం ఆయనకు ముఖ్య సలహాదారు పోస్టునిచ్చి గౌరవించింది. తగిన విధంగానే సత్కరించింది. అయినా సరే ఆయనకు ఏమంత సంతృప్తి కలగలేదట. ఎలాగైనా సరే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికై అధ్యక్ష అనాలనుకున్నారట. ఎంతైనా సభలో ఉంటే ఆ పవరే వేరు కాబట్టి ఆ దిశగా ఇన్నాళ్లపాటు తన ఆశలు పెంచుకుంటూ వచ్చారట. అయితే తన ఆశలన్నీ నిరాశలుగా మారటంతో తీవ్ర నిరుత్సాహపడుతున్నారట షబ్బీర్ అలీ, ఆయన అనుచరులు. కాంగ్రెస్ కి పూర్వ వైభవం వచ్చింది, కానీ తమకు రాలేదు. ఒక్కటంటే ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. అంతగా వివక్ష చూపుతున్నారు. ఇది ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ శ్రేణుల అభిప్రాయమట. ఈ ముచ్చట షబ్బీర్ అలీ ద్వారా తీరుతుందని ఆశపడ్డ వారికి తీవ్ర భంగపాటు తప్పలేదట. ఇదే అంశంపై షబ్బీర్ అలీ అనుచర వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుందట. సోషల్ మీడియా గోడలపై పోస్టుల మీద పోస్టులు పెడుతోందట. షబ్బీర్ అలీది కాంగ్రెస్ లో సుదీర్ఘ ప్రస్థానం. దాదాపు అర్ధ శతాబ్ద కాలం నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ వీర విధేయులు. అంకిత భావం గల నేతగానూ పేరు. తెలంగాణ శాసన మండలిలో ఇటు ప్రతిపక్ష నేతగా అటు పార్టీలోనూ పలు హోదాల్లో పనిచేసిన అనుభవజ్ఞులుగాను ప్రఖ్యాతులు. అలాంటి నేతకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని అనుచర వర్గాలు పార్టీలో చర్చకు తెరలేపాయట. ఇటు పార్టీకే కాకుండా అటు మైనార్టీ సమాజానికి అలీ చేసిన సేవలు మరువలేనివని, మైనార్టీ సంక్షేమం కోసం ఆయన న్యాయవాదిగాను పనిచేశారని తమ వాదన వినిపిస్తున్నారట. మైనార్టీ వర్గాల ప్రయోజనాలను కాపాడటంలో అవిశ్రాంత కృషి చేసిన అలీకి ఇంతటి ద్రోహం జరగటంతో తాము తట్టుకోలేకపోతున్నామని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారట. ఏది ఏమైనప్పటికీ తమ అభిమాన నేత అలీకి తీరని అన్యాయం జరిగిందని మాట్లాడుకుంటున్నారట. ఇదే అంశంపై మాజీ మంత్రి, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సైతం స్పందించారు. అడ్వైజర్గా కొనసాగటం తనకు ఇష్టం లేకున్నా సరే పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని వాపోయారట. తన టార్గెట్ ఎమ్మెల్సీ, ఆపై మంత్రి పదవి పొందటమని అంటున్నారట. ఆ దిశగా తను, తన వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నామని చెప్తున్నారట. తన వారి ముందు ఈ దిశగా తన బాధ వ్యక్తం చేస్తున్నారట సీనియర్ లీడర్ షబ్బీర్ అలీ. అప్పట్లో తాను రేవంత్ కోసం కామారెడ్డి సీటు త్యాగం చేయకపోయి ఉంటే ఈ పార్టీకి నేరుగా ఎమ్మెల్యేగా గెలిచి ఆపై మైనార్టీ కోటాలో మంత్రి పదవి సాధించి ఉండేవాడినని అంటున్నారట. పార్టీ కోసం ఆ మాత్రం త్యాగం చేయటంలో తప్పులేదని భావించటమే తనకి దుస్థితి తెచ్చిపెట్టిందని తన వారి ముందు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. తాజా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో అలీ పేరు లేకపోవడంతో వచ్చే మంత్రివర్గ విస్తరణకు ఛాన్సే లేదు కాబట్టి షబ్బీర్ అలీ, ఆయన అనుచరులు భగభగలాడిపోతున్నారట. దీంతో తమదైన స్టైల్లో సోషల్ మీడియా పోస్టులు పెట్టి తమ మంట చల్లార్చుకుంటున్నారట. తమ ఆక్రోశం, ఆవేదన సీదా జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లే యత్నం చేస్తున్నారట. ఇలాగైనా సరే తమ లీడర్ షబ్బీర్ అలీకి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నారట. అయితే పార్టీ అంతర్గత వర్గాల సమాచారం మేరకు తేలిందేంటంటే గత ఎన్నికల్లో అసెంబ్లీ సీట్ ఇచ్చిన వారికి నో ఎమ్మెల్సీ ఛాన్స్, ఆపై గెలిచాక నామినేటెడ్ పోస్టులు పొందిన వారికి ఈసారి మండలి అవకాశాలివ్వరాదని డిసైడ్ అయ్యారట. ఆల్రెడీ అధిష్టానం ఈ దిశగా ఫిక్స్ అయింది కాబట్టి అలీకి ఛాన్స్ మిస్ అయిందని గాంధీభవన్ వర్గాల ఇంటర్నల్ టాక్. అయితే ఇలాంటివేవీ అలీ వర్గీయుల మనసులకైన గాయాలను మాన్పలేకపోతున్నాయట. ఇప్పటికైనా మించిపోయింది లేదు.
ఇటు ఉమ్మడి జిల్లాకు ఇంతవరకు మంత్రిమండలిలో దక్కని ప్రాతినిధ్యం, అటు మైనార్టీ కోటాకు రాని మంత్రిత్వం, ఇక సీనియారిటీకి దక్కని గౌరవం వంటి ప్రాధాన్యతాంశాలను పరిగణలోకి తీసుకుని మరోమారు ఆలోచించమని కోరుతున్నారట. మరీ చూడాలి షబ్బీర్ వర్గీయుల ఆవేదనకు అధిష్టానం నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాల్సిందేనంటున్నారు హస్తం పార్టీ కార్యకర్తలు. For more videos like this, subscribe Big TV channel.